ఈ రోజు పోరాటం చేస్తుందన్న విషయం మీరందరూ కూడా గమనించాలి. ఎందుకంటే మనం ఎన్నికలు అయిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఢిల్లీకి వచ్చారు, ప్రత్యేక హోదా గురించి మరి మాట్లాడడం మీ అందరూ చూశారు. ముఖ్యంగా అసెంబ్లీలో ప్రత్యేక హోదా కోసం తీర్మానం చేయాలని పట్టుబట్టింది కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు, కానీ చంద్రబాబు నాయుడు గారు పెడచెవిన పెట్టారు. అలాగే అఖిల పక్షాన్ని పిలుచుకొని, మేధావుల్ని పిలుచుకొని ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని మనం ఢిల్లీకి తీసుకువెళ్ళండి, మరి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించండి ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా కూడా తెలుగుదేశం పార్టీ పట్టించుకోలేదు. మరి నిన్న కూడా ఒక ప్రాణం పోయిన తర్వాత ఇక మనం ఉద్యమం చేపట్టకపోతే ఈ రాష్ట్రంలో ఎన్ని ఆత్మహత్యలు చూడాల్సి వస్తుందన్న భయంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ఏపీకి ప్రత్యేక స్టేటస్ కోసం ఈ రోజు పోరాడుతున్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాలి, కానీ ఆయన మీద నీతిమాలిన రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు అని చెబుతూ మరి ప్రతి ఒక్కరిని నేను కోరేది ఒకటే, ఈ రోజు ప్రత్యేక హోదా అనేది మనకు కేంద్రం ఇవ్వాల్సిన భిక్ష కాదు, ఇది మనకి రావాల్సిన హక్కు. మన రాష్ట్రం విడిపోయినప్పుడు మనకి రాజధాని లేకుండా, మనకి ఎక్కడ కూడా ఆదాయ వనరులు లేకుండా నష్టపోతున్నాం. కాబట్టి మనకు లభించిన అధికారిక హోదా, దీనికోసం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పోరాడాలి. ఆ రోజు ఎలాగైతే మరి అందరూ కూడా పోరాడి ఒక్కొక్కటిగా సాధించుకున్నారో మన గతంలో పెద్దలు, ఆ విధంగా ఇప్పుడు కూడా మనం పోరాడి ఇది సాధించుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మాట్లాడరు, ఒకవేళ ప్రత్యేక హోదా వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తే అప్పుడు పరిగెత్తా వస్తాడు. ఎందుకంటే గతంలో ఇలాంటివి మనం చూసాం. నేనే తెలంగాణకి లెటర్ ఇచ్చాను సపోర్టివ్ గా, మా మంత్రులతో మా ఎంపీలతో ఓటే ఇచ్చాను, ఢిల్లీకి వెళ్లి ధర్నా చేశాను కాబట్టి రాష్ట్రం 2 ముక్కలైందన్నారు. మరి అదే నిజమైతే ఈ రోజు ఎందుకు ప్రత్యేక హోదా కోసం మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయలేదని నేను అడుగుతున్నాను. ఎందుకు మీరు మీ కార్యకర్తల్ని, ఎంపీల్ని, మంత్రులను తీసుకొచ్చి ఢిల్లీలో ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదని నేను అడుగుతున్నాను. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మేల్కొని మీ స్వార్థ రాజకీయాల్ని పక్కన పెట్టి ఈ రోజు రాష్ట్రాన్ని పురోగతి వైపు నడిపించే విధంగా మాతో కలిసి వస్తే మేము కూడా ఆనందిస్తామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ వేదిక నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నికల ముందు మరి మీరైతే పరిగెట్టి హెలికాప్టర్ లో తిరిగి ప్రచారం చేసింది చూసాం. కానీ ఇప్పుడు ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ మీ నాయకులతో ట్విట్టర్ లో ట్వీట్ చేయడం కూడా ప్రజలతో నేరుగా మాట్లాడటం అని చెబుతున్నారే, ఇది మీకు సరిపోతుందని నేను అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీకి ఓటేయండి, బీజేపీకి ఓటేయండి, వాళ్ళని గెలిపించండి. ఏదైనా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ మెడలు వచ్చే విధంగా నేను నిలదీస్తాను అన్నారే, రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే ఎందుకు నిలదీయలేదని నేను అడుగుతున్నాను. డ్వాక్రా మహిళలకి అన్యాయం జరుగుతుంటే ఎందుకు మీరు తెలుగుదేశం పార్టీని, బీజేపీని నిలదీయలేదని నేను అడుగుతున్నాను. ఈ రోజు మహిళలకు రక్షణ లేకుండా వనజాక్షి లాంటి వాళ్ళని ఎమ్మెల్యేలు కొడుతుంటే, హృతికేశ్వర్ లాంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే ఎందుకు మీరు ప్రశ్నించలేదని నేను అడుగుతున్నాను. రాజధాని కోసం పేద రైతుల దగ్గర మరి ఈ ప్రభుత్వం భూములు లాక్కుంటే ఎందుకు ప్రశ్నించడం లేదని అడుగుతున్నాను. ఇప్పుడు పార్లమెంట్ లో ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని వాళ్ళ కేంద్ర సహాయ మంత్రి ఇంద్రజిత్ సింగ్ తో చెప్తుంటే ఎందుకు మీరు ప్రశ్నించడం లేదని అడుగుతున్నాను. ఏ ప్యాకేజీ మీ గొంతు నొక్కేసింది కళ్యాణ్ బాబు అని నేను అడుగుతున్నాను. ఇప్పటికైనా ఒక మనసున్న నాయకుడిగా బయటికి రా, ప్రజల తరఫున నిలబడి మరి జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్న ఈ పోరాటానికి సంఘీభావం తెలియజేసి చంద్రబాబు నాయుడు గారిని, మోడీ గారిని మరి మీరు నిలదీసి అడిగి ప్రత్యేక వచ్చే దాంట్లో మీరు కూడా భాగస్వాములు కమ్మని పిలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్, వైఎస్ఆర్, వైఎస్ఆర్. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఏపీకి ప్రత్యేక హోదా. జై జగన్, జై జై జగన్.